స్టార్టింగ్ లోనే యుఎస్ సోల్జర్ అయిన స్టీవెన్స్ కనిపిస్తాడు. తను తన గర్ల్ ఫ్రెండ్ ని వదిలేసి ఒక మిషన్ పై ఎడారిలోకి వస్తాడు. ఈ ఎడారిలోకి తను ఒక్కడే కాకుండా తనతో పాటు తన దోస్త్ అయిన టామీ కూడా వస్తాడు. వీళ్ళ ఇద్దరి ప్రపంచాలు వేరువేరు. అంటే టామీ ఎప్పుడు హ్యాపీగా జీవించాలి అనుకుంటాడు, కానీ మనోడు స్టీవెన్ మాత్రం కొంచెం సీరియస్ టైపు అనమాట. అలా వీళ్ళిద్దరు ఎడారిలో ఒక అతన్ని చంపడానికి వచ్చి ఉంటారు. అక్కడ వీళ్ళు కొంతసేపు పడుకొని ఆ వచ్చే వ్యక్తి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అలా వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నప్పుడే అక్కడికి సయ్యద్ అనే ఒక టెర్రరిస్ట్ వస్తాడు. ఇతన్నే వీళ్ళు చంపడానికి ఇక్కడికి వచ్చింది. నిజానికి సయ్యద్ ఇక్కడ ఒక పెళ్లిని చేయించడానికి వచ్చి ఉంటాడు. చూస్తుంటే పెళ్లి కూతురు తండ్రి అయి ఉంటాడు అతను. అలా స్టీవెన్ స్నైపర్ తో గురి పెట్టుకొని ఉంటాడు సయ్యద్ ని చంపేయడానికి. కానీ కరెక్ట్ గా షూట్ చేసే టైం కి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు తనకి అడ్డుగా వస్తారు. అప్పుడు స్టీవెన్ కి తన పై ఆఫీసర్స్ ముందు పెళ్లి కూతురుని చంపై వాళ్ళ అడ్డు తొలగించుకొని సయ్యద్ ని అక్కడే చంపేసేయ్ అంటారు. కానీ మనోడి మనసు మాత్రం ఒప్పుకోదు. కొత్తగా పెళ్లి చేసుకుంటున్న వాళ్ళని, అలాగే ఈ గొడవలకి ఎలాంటి సంబంధం లేని వాళ్ళని చంపితే ఏమొస్తుంది అనుకుంటాడు. అందుకే స్టీఫెన్ తన పై ఆఫీసర్ కి అబద్ధం చెప్తాడు, నా స్నైపర్ నుంచి సయ్యద్ తప్పించుకున్నాడు అని. అలా చెబుతూ ఉన్నప్పుడే సయ్యద్ కి సంబంధించిన సెక్యూరిటీ వాళ్ళు టామ్ ని స్టీవెన్ ని చూసేస్తారు. అలా వెంటనే నాన్ స్టాప్ గా ఇద్దరిపై ఫైరింగ్ చేయడం స్టార్ట్ చేస్తారు. దాంతో వెంటనే వీళ్ళు వీళ్ళ మిషన్ ని క్యాన్సిల్ చేసుకుని అక్కడి నుంచి పారిపోతుంటారు. కానీ ఇలా పరిగెడుతూ ఉన్నప్పుడే వీళ్ళ జీపీఎస్ ట్రాకర్ ని ఎక్కడో పడేసుకుంటారు. కానీ సయ్యద్ మనుషుల నుంచి తప్పించుకోవడం కోసం ఒక పెద్ద కొండ చాటున వెళ్లి దాక్కుంటారు. అప్పుడే సయ్యద్ మనుషులు మొత్తం వెతుక్కుంటూ ఆ కొండ దగ్గరకు కూడా వస్తూ ఉంటారు. కానీ అదే టైంలో స్టీవెన్ వేరే సైడ్ బుల్లెట్ ని ఫైర్ చేసి వాళ్ళ దృష్టిని అటుపక్క మళ్లిస్తాడు. దాంతో సయ్యద్ మనుషులు అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఆ తర్వాత మళ్ళీ ఇద్దరు స్టీవెన్ వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరుతుంటారు. వీళ్ళ పై అధికారులు 5 గంటలు అక్కడి నుంచి స్ట్రెయిట్ గా వెళ్లిన తర్వాత ఒక ఊరు వస్తుంది. ఆ ఊర్లోకి వెళ్తే అక్కడికి మన టీం వచ్చి వీళ్ళిద్దరిని పిక్ చేసుకుంటారని చెప్పి ఉంటారు. అందుకే వీళ్ళు అక్కడి నుంచి నడవడం స్టార్ట్ చేస్తారు. అలా ఇద్దరు ఆ ఎడారిలో అంత ఎండలో కష్టపడి నడుస్తూ ఉన్నప్పుడే కొంచెం ఎంటర్టైన్ చేయడం కోసం టామీ తన కూతురు చేసే చిలిపి చేష్టల గురించి చెబుతూ నవ్వించడానికి ట్రై చేస్తాడు స్టీవెన్ ని. కానీ మనోడు మాత్రం అస్సలు నవ్వకుండా సీరియస్ గా ఫేస్ పెట్టి ముందుకు నడుస్తూ ఉంటాడు. అప్పుడే టామీ స్టీవెన్ తో పదే పదే తన గురించి అడగడం వల్ల తన గర్ల్ ఫ్రెండ్ గురించి చెప్తాడు. నేను తొందరలో నా గర్ల్ ఫ్రెండ్ కి ప్రపోజ్ చేయబోతున్నాను, కానీ తనకి చెప్పాలంటే నాకు కొంచెం భయంగా ఉంది అంటాడు. అప్పుడు టామీ కొత్తగా పెళ్ళైతే కొన్ని రోజులు కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ ఇద్దరు అర్థం చేసుకుంటే ఆ తర్వాత లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది అంటాడు. తర్వాత ఇద్దరు కొంత దూరం వెళ్ళాక వార్నింగ్ అని రాసి ఉన్న ఒక బోర్డు వీళ్ళ దగ్గరికి వస్తుంది. ఆ బోర్డు పై గడిచిన కొన్ని సంవత్సరాలలో ఇక్కడ కోట్లలో ల్యాండ్ మైన్స్ ని దాచిపెట్టారు, అందుకే ఇక్కడికి రావడం చాలా ప్రమాదం అని రాసి ఉంటారు. కానీ ఆ బోర్డును చదివిన టామీ మాత్రం ఇదంతా ఎవడు పట్టించుకుంటాడు, ఈ ఎడారిలో వచ్చి ల్యాండ్ మైన్స్ ఎవడు పెడతాడు, టెర్రరిస్టులే వాళ్ళని ఎవ్వరూ పట్టుకోకుండా ఉండటానికి ఇక్కడ మైన్స్ పెట్టాం, ఇక్కడికి రాకూడదని వాళ్ళే ప్రచారం చేసుకుంటున్నారు అంటాడు. కానీ స్టీవెన్ కి మాత్రం ఆ బోర్డు చూసిన తర్వాత చిన్నగా డౌట్ వస్తూ ఉంటుంది. ఇక్కడ నిజంగానే మైన్స్ ఉంటే ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు. కానీ టామీ మాత్రం తను చెప్పింది నిజం, ఇక్కడ ఏమీ లేదని మాట్లాడుతూ ముందుకు వెళ్తూ ఉంటాడు. కానీ అప్పుడే సడన్ గా ఏదో బటన్ నొక్కినట్టు సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ ఏంటి అని చూసే లోపే టామీ ఉన్న దగ్గర పెద్దగా బ్లాస్ట్ అవుతుంది. ఎందుకంటే టామీ చూసుకోకుండా ల్యాండ్ మైన్ పై కాల్ వేసి ఉంటాడు. ఆ ల్యాండ్ మైన్ బ్లాస్ట్ అయినప్పుడు చాలా పెద్దగా సౌండ్ రావడం వల్ల పక్కనే ఉన్న స్టీవెన్ కి కొంతసేపు ఆ సౌండ్ వల్ల చెవులు పనిచేయవు. అలా మళ్ళీ నార్మల్ అయిన తర్వాత చుట్టూ చూస్తే తన ముందు టామీ ప్రాణాలతోటే ఉంటాడు, కానీ తన 2 కాళ్ళు పోయి ఉంటాయి. టామీని చూడగానే స్టీవెన్ వెంటనే తన దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తాడు. కానీ అప్పుడే మళ్ళీ బటన్ నొక్కిన సౌండ్ వస్తుంది. అంటే స్టీవెన్ కూడా ల్యాండ్ మైన్ పై కాలు పెట్టి ఉంటాడు. టామీ మాత్రం తన 2 కాళ్ళు పోవడం వల్ల చాలా బ్లడ్ పోతూ నొప్పిని తట్టుకోలేక గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు. అప్పుడే స్టీవెన్ తన కూతుర్ని గుర్తు చేస్తూ నీకు ఏమీ అవ్వదు, నువ్వు ధైర్యంగా ఉండు అంటాడు. అప్పుడే మళ్ళీ నీ దగ్గర ఉన్న ఇంజెక్షన్ ని ఇంజెక్ట్ చేసుకో, దాని వల్ల నీకు పెయిన్ తగ్గుతుంది అంటాడు. అలాగే టామీ కూడా తన దగ్గర ఉన్న ఇంజెక్షన్ ని తీసి గుచ్చుకుంటాడు. అప్పుడు తనకి చిన్నగా నొప్పి తగ్గుతుంది, కానీ తన బ్లడ్ పోతూనే ఉంటుంది. అప్పుడే టామీ తన దగ్గర ఉన్న రేడియోని తన దగ్గరికి లాక్కోవడానికి ట్రై చేస్తాడు, దాంతో తన టీం కి కాంటాక్ట్ అవ్వాలి అని. కానీ అలా బ్యాగ్ ని తీసుకుంటున్నప్పుడే తనకు పెయిన్ ఇంకా ఎక్కువగా రావడం స్టార్ట్ అవుతుంది. అలా తన దోస్తు ప్రాణం పోలేక అంత కష్టపడ్డం చూసి స్టీవెన్ కూడా చాలా బాధపడతాడు. అప్పుడే తన కారు
కాలు ల్యాండ్ మైన్ పై నుంచి తీయడానికి ట్రై చేస్తాడు. ఇదే విషయాన్ని టామీతో కూడా అంటాడు. నాకు తెలిసి నేను కాలు పెట్టిన ల్యాండ్ మైన్ చాలా పాతదై ఉంటుంది, అది పేలకపోవచ్చు, నేను నీకు హెల్ప్ చేస్తాను అంటాడు. కానీ టామీ మాత్రం ఇలాంటి తలతిక్క పనులు మాత్రం అస్సలు చేయకు, అది నిజంగానే పేలితే అప్పుడు నువ్వు కూడా చస్తావు అంటాడు. నువ్వు ఆ ప్లేస్ నుంచి అస్సలు కదలకు అని తను షూట్ చేసుకొని చనిపోతాడు. అలాగే తను చనిపోవడానికి ముందు స్టీవెన్ తో అంటాడు, ఏది ఏమైనా సరే నువ్వు ఇక్కడ నుంచి ప్రాణాలతోనే బయటికి వెళ్ళాలి అని. కానీ స్టీవెన్స్ మాత్రం తన దోస్తుకి హెల్ప్ చేయనందుకు, తన ప్రాణాలని కాపాడనందుకు చాలా ఫీల్ అవుతాడు. అక్కడ నిలబడి గట్టిగా అరుస్తాడు. అలా కొంతసేపు అలాగే నిలబడ్డ తర్వాత మెల్లగా తన కాల్లో పెయిన్ రావడం స్టార్ట్ అవుతుంది. దాంతో అస్సలు కదలకుండా మెల్లగా ఒక కాలిపై కూర్చుంటాడు. అప్పుడే స్టీవెన్ అనుకుంటాడు, ఎలాగైనా ఇక్కడ నుంచి తప్పించుకొని వెళ్ళాలి అని. అందుకే తను మళ్ళీ చాలా కష్టపడి టామీ పక్కన ఉన్న రేడియోని తన దగ్గరికి లాక్కుంటాడు. కానీ ఆ రేడియోలో చూస్తే అందులో బ్యాటరీ డెడ్ అయి ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఆ రేడియోని ఆన్ చేయాలంటే దానికి సంబంధించిన బ్యాటరీలు టామీ జేబులో ఉంటాయి. అప్పుడే స్టీవెన్ తెలివిగా ఆలోచించి సోలార్ పవర్ తో ఆ డెడ్ అయిన బ్యాటరీని ఛార్జ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అలా కొంతసేపు ఛార్జ్ చేసిన తర్వాత తన పై అధికారులతో కాంటాక్ట్ అయ్యి తను ఎడారిలో ఇరుక్కుపోయాను, తనని కాపాడడానికి తొందరగా రమ్మని అంటాడు. అప్పుడే ఆఫీసర్స్, నువ్వు ఎక్కడైతే ఉన్నావో ఆ ఏరియాలో చాలా పెద్ద ఇసుక తుఫాను వచ్చింది, అందుకే నిన్ను కాపాడడానికి టీం అక్కడికి రాలేకపోతుంది. ఒకవేళ ఆ తుఫాన్ మొత్తం క్లియర్ అయ్యిందంటే అప్పుడు కొన్ని గంటల తర్వాత నిన్ను కాపాడడానికి రెస్క్యూ టీం అక్కడికి వస్తుంది అంటాడు. ఆ మాట వినగానే స్టీవెన్ చాలా ఫీల్ అవుతాడు. అప్పుడే ఫైర్ ఆఫీసర్ తనకి ఇంకో విషయాన్ని కూడా చెప్తాడు. నీకు ఏం అవ్వకుండా ఉండాలి అంటే నువ్వు సేఫ్ గా కదలకుండా కూర్చుండిపో, అప్పుడే నీ బాడీలో ఉన్న ఏ పార్ట్ స్ట్రెయిన్ అవ్వదు. లేదంటే నువ్వు అలాగే నిలబడి ఉంటే కొంతసేపటి తర్వాత నీకు పెయిన్ వస్తుంది, అప్పుడు ప్రమాదం జరుగుతుంది అంటాడు. దాంతో స్టీవెన్ తన టీం వచ్చే వరకు అక్కడే వెయిట్ చేయాలి అనుకుంటాడు. వెంటనే తన వాచ్ లో 52 గంటల టైం సెట్ చేసుకుని ఆ ల్యాండ్ మైన్ దగ్గరే వెయిట్ చేస్తూ ఉంటాడు. అలా కొంతసేపు అక్కడే ఉన్న తర్వాత సడన్ గా స్టీవెన్ అటు పక్కకు చూస్తే ఒక పెద్ద ఇసుక తుఫాను తన వైపే వస్తూ కనిపిస్తుంది. అప్పుడు స్టీవెన్ చాలా కష్టపడి అంత పెద్ద తుఫాన్ లో కూడా అస్సలు కదలకుండా అలాగే కూర్చుంటాడు. అలా కొంతసేపటి తర్వాత ఆ తుఫాన్ మొత్తం తగ్గిపోతుంది. కానీ సడన్ గా కిందకు చూస్తే దూరంగా ఉన్న టామీ బాడీ ఆ తుఫాన్ కారణంగా తన దగ్గరికి వచ్చి పడి ఉంటుంది. అలా ఇప్పుడు వెంటనే స్టీవెన్ తన దగ్గర ఉన్న ఆ రేడియో ఎక్స్ట్రా బ్యాటరీస్ కూడా తీసుకుంటాడు. కానీ ఇప్పుడు తన దగ్గర బ్యాటరీస్ అయితే ఉంటాయి, కానీ ఆ రేడియో ఉన్న బ్యాగ్ తనకి కొంత దూరంలో వెళ్లి పడిపోయి ఉంటుంది. దాంతో మనోడు సాడ్ గా ఫీల్ అవుతాడు. అలా కొన్ని గంటలు అక్కడే గడుపుతాడు స్టీవెన్. తన దగ్గర నీళ్లు కూడా అయిపోతాయి. ఇక తనని తాను షూట్ చేసుకొని చనిపోదాం అనుకుంటాడు. కానీ మళ్ళీ తనని తాను కంట్రోల్ చేసుకొని ఆ ఆలోచనే దగ్గరికి రానివ్వడు. అప్పుడే సడన్ గా తన ముందు ఒక వ్యక్తి కనిపిస్తాడు. తను స్టీవెన్ దగ్గరికే వస్తూ ఉంటాడు. అలా ఆ వ్యక్తి ఎలా పడితే అలా నడవకుండా ఒక పద్ధతి ప్రకారం నడుచుకుంటూ తన దగ్గరికి వస్తాడు. అప్పుడే స్టీవెన్ ఆ వ్యక్తితో ఇక్కడ ల్యాండ్ మైన్స్ ఉన్నాయని చెప్పడానికి ట్రై చేస్తాడు. కానీ ఆ వ్యక్తి అస్సలు అర్థం చేసుకోడు. అలా ఆ వ్యక్తి స్టీవెన్ దగ్గరికి వచ్చి నువ్వు కూడా నాలాగా కాలు ముందుకు పెట్టి నడవచ్చు కదా అంటాడు. కానీ స్టీవెన్ ఏమీ మాట్లాడకపోవడంతో తన దగ్గర ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇప్పుడు స్టీవెన్ గొంతు పూర్తిగా ఎండిపోతుంది. తన దగ్గర తాగడానికి కూడా నీళ్లు ఉండదు. అందుకే తన సుస్సునే తాగాలి అనుకుంటాడు. కానీ అంతలో తన ముందు ఒక చిన్న పాప కనిపిస్తుంది. ఆ పాప దగ్గర స్టీవెన్ కి సంబంధించిన వాటర్ బాటిల్ కూడా ఉంటుంది. అలా ఆ పాప ఆ వాటర్ బాటిల్ తీసుకొని స్టీవెన్ కు వచ్చి ఇస్తుంది. కానీ పాపకి మాటలు రాకపోవడం వల్ల తను సైగ చేస్తూ స్టీవెన్ ని ముందుకు వెళ్ళు అంటుంది. అప్పుడు స్టీవెన్ కూడా ఆ పాపకి సైగలు చేస్తూ తను ఎందుకు అక్కడే ఉన్నాడో అన్న విషయాన్ని చెప్తాడు. అలాగే మళ్ళీ తన రేడియో పక్కన పడిపోవడం వల్ల దాన్ని ఆ పాపని తీసుకువచ్చి తనకి ఇవ్వమని అంటాడు. కానీ ఎంత సైగలతో చెప్పినా కూడా ఆ పాపకి అస్సలు అర్థం కాదు. దాంతో చాలా కోపం వస్తుంది. వెంటనే ఆ రేడియోని తీసుకువచ్చి ఇవ్వు అని తనపై గట్టిగా అరుస్తాడు. దాంతో ఆ పాప భయపడి అక్కడి నుంచి పారిపోతుంది. అలా టైం గడుస్తూ నైట్ అవుతుంది. ఇక తనని తాను కూల్ గా ఉంచుకోవడానికి తన పక్కనే ఫైర్ వెలిగించుకొని అలాగే కూర్చుంటాడు. ఇక ఎక్కువసేపు అలాగే ఉండటం వల్ల తనకి చాలా పెయిన్ వస్తుంది. కానీ అదంతా మర్చిపోవడానికి తన ఫోన్ తీసి తన గర్ల్ ఫ్రెండ్ ఫొటోస్ ని చూస్తూ ఉంటాడు. అలా ఆ ఫొటోస్ చూస్తూ ఉన్నప్పుడే అందులో ఒక వీడియో కనిపిస్తుంది. దాన్ని స్టీవెన్ గర్ల్ ఫ్రెండ్ పంపి ఉంటుంది.
నువ్వు మిషన్ ని తొందరగా కంప్లీట్ చేసుకుని ఇంటికి తిరిగి వచ్చేయి అంటుంది. అలా ఆ వీడియోని చూసిన తర్వాత స్టీవెన్ చాలా ఫీల్ అవుతాడు. ఎందుకంటే ఇప్పుడు తన జీవితంపై నమ్మకమే ఉండదు. మళ్ళీ ఇంటికి తిరిగి వెళ్లి తనని చూస్తానో లేదో అనుకుంటాడు. అప్పుడు తనకి దూరంగా అడవి జంతువులు అరుస్తున్న సౌండ్ వినిపిస్తుంది. దాంతో మనోడు జాగ్రత్తగా ఉండాలి అనుకుంటాడు. కానీ అర్ధరాత్రి అవుతూ ఉండడం వల్ల తనకి నిద్ర కూడా వస్తూ ఉంటుంది. అలా కూర్చొని నిద్రపోతాడు. అప్పుడే సడన్ గా అడవి జంతువులు వచ్చి తనపై అటాక్ చేస్తాయి. అప్పుడు తన దగ్గర ఉన్న గన్ తో నాన్ స్టాప్ గా ఫైర్ చేసి ఆ అడవి జంతువుల్ని తరిమి కొట్టడానికి ట్రై చేస్తాడు. కానీ అస్సలు పనవదు. అప్పుడే తన పక్కన ఉన్న టామీ డెడ్ బాడీని ఆ అడవి జంతువులు అక్కడి నుంచి లాక్కు వెళ్తాయి. అలా స్టీవెన్ టామీ డెడ్ బాడీని చూస్తూ ఉన్నప్పుడే అప్పుడే ఒక అడవి జంతువు తన వైపు వస్తున్నట్టు కనిపిస్తుంది. దాంతో మనోడు తన దగ్గర ఉన్న గన్ తో దానికి గురి పెట్టి షూట్ చేస్తాడు. అప్పుడే ఆ జంతువు అక్కడే ఉన్న ల్యాండ్ మైన్ పై పడిపోతుంది. దాంతో అక్కడ పెద్దగా బ్లాస్ట్ అవుతుంది. ఆ బ్లాస్ట్ వల్ల చుట్టుపక్కల ఉన్న మొత్తం జంతువులు పారిపోతాయి. అలా స్టీవెన్ ఆ అడవి జంతువుల నుంచి తప్పించుకుంటాడు. తర్వాత మార్నింగ్ అవ్వగానే మళ్ళీ తన ముందు అదే వ్యక్తి కనిపిస్తాడు. ఆ వ్యక్తి అదే పనిగా స్టీవెన్ ని చూస్తూ ఉంటాడు. ఎందుకంటే తను ల్యాండ్ మైన్ పై కాలు పెట్టి కూడా అడవి జంతువుల నుంచి ప్రాణాలతో తప్పించుకున్నాడని ఆశ్చర్యంలో ఉంటాడు. అలా ఆ వ్యక్తి అనడంతో స్టీవెన్ అర్థం చేసుకుంటాడు ఇక్కడ ల్యాండ్ మైన్స్ ఉన్నాయని ఆ వ్యక్తికి ముందే తెలుసు. అందుకే తను ఒక పద్ధతి ప్రకారం జిగ్ జాగ్ గా నడుచుకుంటూ వస్తున్నాడు అని. అలాగే ఇదే విషయాన్ని అతని దగ్గర కూడా అంటాడు. కానీ అతను మాత్రం అలాంటిదేం లేదు, ఈ ప్లేస్ లో నేను నడిచినట్టే నడవడం చాలా సేఫ్ అంటాడు. అప్పుడే స్టీవెన్ మళ్ళీ అతనితో నాకు ఆ రేడియో తీసుకొచ్చి ఇవ్వు అంటాడు. అప్పుడే ఆ వ్యక్తి వెంటనే రేడియోని తీసుకొచ్చి స్టీవెన్ కి ఇచ్చి మళ్ళీ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తర్వాత స్టీవెన్ మళ్ళీ టైం ని చూస్తే ఇంకా తన టీం ఇక్కడికి రావడానికి 24 గంటలు మిగిలి ఉంటాయి. ఇక మెల్లమెల్లగా తను అక్కడే ఉండటం వల్ల తనకి ఎల్యూజినేషన్స్ రావడం స్టార్ట్ అవుతాయి. తన ముందు టామ్ కనిపిస్తాడు. తనతో మాట్లాడుతూ నువ్వు కదలకుండా ఇలాగే ఉండాలి, నువ్వు ప్రాణాలతో బయటికి వెళ్ళాలి అని తనతో మాట్లాడుతూ ఉంటాడు. అలా మళ్ళీ నైట్ అవుతుంది. అలా తను అర్ధరాత్రి తన జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటున్నప్పుడే తను చేసిన తప్పులు ఏంటో తెలుస్తాయి. తన గర్ల్ ఫ్రెండ్ ఎంత చెప్తున్నా వినకుండా తను ఈ మిషన్ కు వచ్చాను అని. అలా ఇప్పుడు నైట్ అవ్వడంతో మొత్తం అడవి జంతువులు తనని చుట్టుముడతాయి. అప్పుడే మళ్ళీ స్టీవెన్ గన్ని తీసి పక్కన ఉన్న జంతువులకి బుల్లెట్ తగులుతుందా లేదా అని చూడకుండా నాన్ స్టాప్ గా ఫైర్ చేస్తూ ఉంటాడు. అలా ఎలాగోలా కష్టపడి ఈ నైట్ ని కూడా గడిపేస్తాడు. అలా మార్నింగ్ అవ్వగానే ఇప్పుడు స్టీవెన్ చాలా వీక్ అయి ఉంటాడు. నైట్ తనపై ఏ అడవి జంతువులైతే అటాక్ చేయడానికి వచ్చినప్పుడు ఫైర్ చేశాడో ఆ ఫైర్ వల్ల చనిపోయిన జంతువులు మొత్తం తన చుట్టూ పడిపోయి ఉంటాయి. అలా స్టీవెన్ చాలా కష్టపడి తన ప్రాణాలని కాపాడుకుంటాడు. ఇక తన టీం ఇక్కడికి రావడానికి 7 గంటలు మాత్రమే మిగిలి ఉంటాయి. కానీ అప్పుడే తన సీనియర్ ఆఫీసర్ నుంచి ఒక మెసేజ్ వస్తుంది. రెస్క్యూ టీం అక్కడికి రావడానికి ఇంకా కొన్ని గంటల టైం పడుతుంది అంటాడు. అది వినగానే స్టీవెన్ చాలా ఫీల్ అవుతూ తన ఆఫీసర్ తో అంటాడు ఇంకా ఎక్కువ టైము తనని తాను కంట్రోల్ చేసుకోలేను, నేను ఇప్పుడు చాలా వీక్ అయిపోయాను అంటాడు. అది విన్న తన ఆఫీసర్ నువ్వు ఎవరితోనైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడు అంటాడు. అప్పుడు స్టీవెన్ తన గర్ల్ ఫ్రెండ్ కి సారీ చెప్తాడు. నువ్వు చెబుతున్నా వినకుండా నేను ఈ మిషన్ పై రావడం నా తప్పే అంటాడు. అంతలో మళ్ళీ స్టీవెన్ కి ఎల్యూజినేషన్ రావడం స్టార్ట్ అవుతుంది. తన ముందే తన గర్ల్ ఫ్రెండ్ జెన్నీ సోఫాలో కూర్చున్నట్టు ఉంటుంది. దాంతో మనోడు నిజంగా తన గర్ల్ ఫ్రెండ్ వచ్చింది అనుకుని ముందుకు తన దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తుంటాడు. కానీ ఇప్పుడు తను చాలా వీక్ గా ఉండటం వల్ల అక్కడే కింద పడబోతూ ఉంటాడు. అప్పుడే సడన్ గా అదే వ్యక్తి వచ్చి స్టీవెన్ ని పట్టుకుంటాడు. ఈ వ్యక్తి పేరు బార్బర్. అలా బార్బర్ స్టీవెన్ ని పట్టుకొని తనకి అయిన గాయాలకి ఆయింట్మెంట్ ని రాస్తాడు. అలాగే తనతో అంటాడు నేను కూడా ఒక రోజు ఇలాగే ల్యాండ్ మైన్ పై కాలు పెట్టాను, దాని కారణంగానే నా ఒక కాలు పోయింది అంటాడు. అలాగే ఇంకో విషయం కూడా చెప్తాడు, నీకు ఒక కాలు పోయింది అంటే నీ జీవితం మొత్తం పోయినట్టే అంటాడు. కానీ ఎప్పుడైతే నా లైఫ్ లోకి నా వైఫ్ ఇంకా నా కూతురు వచ్చారో అప్పుడే నా కాలు పోయిందన్న బాధ నాకు గుర్తుకే రాలేదు అంటాడు. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఏం జరిగినా కూడా ముందుకు వెళ్లిపోతూ ఉండాలి అంటాడు. అప్పుడు స్టీవెన్ బార్బర్ తో నీ జీవితం చాలా లక్కీ, నిన్ను చూసుకోవడానికి నీ వాళ్ళు ఉన్నారు, నీ ఫ్యామిలీ మొత్తం ఉంది అంటాడు. అలాగే బార్బర్ కూతురుని కూడా పొగుడుతాడు. నీ కూతురు నాకు తాగడానికి మంచినీళ్లు కూడా తీసుకువచ్చి
తీసుకొచ్చి ఇచ్చింది అంటాడు. అప్పుడే బార్బర్ అంటాడు, కొన్ని రోజుల క్రితం నేను నా కూతురు కలిసి ఈ మైన్స్ ను తీస్తూ ఉన్నప్పుడే సడన్ గా ఒక మైన్ పేలి నా కూతురు చనిపోయింది. కానీ నీకు నా కూతురు కనిపించిందంటే నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటాడు. అప్పుడే మైక్ కి బార్బర్ తో పాటు తన కూతురు కూడా వెళ్తున్నట్టు కనిపిస్తుంది. కానీ కొంతసేపట్లోనే మళ్ళీ తను కనిపించకుండా వెళ్లిపోతుంది. అంటే చిన్న పిల్లలాగా స్టీవెన్ కి కనిపించింది చనిపోయిన బార్బర్ కూతురే అయి ఉంటుంది. తర్వాత మళ్ళీ కొంతసేపటికి స్టీవెన్ కి ఎల్యూజినేషన్స్ రావడం స్టార్ట్ అవుతాయి. చిన్నప్పుడు వాళ్ళ నాన్న ఎలా వాళ్ళ అమ్మని కొట్టేవాడో గుర్తుకు వస్తుంది. అలా వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మని ఎంత కొడుతున్నా స్టీవెన్ చిన్నగా ఉండటం వల్ల చూస్తూ ఉండడం తప్ప ఏమి చేయలేకపోయేవాడు. ఆ తర్వాత మళ్ళీ స్టీవెన్ పెద్దయ్యాక వాళ్ళ అమ్మ హాస్పిటల్లో ఉండి కనిపిస్తుంది. అలాగే మళ్ళీ స్టీవెన్ తన గర్ల్ ఫ్రెండ్ తో ఉన్న జ్ఞాపకాలు కూడా గుర్తుకు వస్తాయి. అప్పుడే సడన్ గా మళ్ళీ రేడియోలో తన సీనియర్ ఆఫీసర్ వాయిస్ వినిపిస్తుంది. కొంతసేపటి క్రితమే రెస్క్యూ టీం నిన్ను కాపాడడానికి ఎడారిలోకి వచ్చింది అంటాడు. కానీ సరిగ్గా నువ్వు ఎక్కడున్నావో మాకు తెలియడానికి అక్కడ నువ్వు ఉన్న లొకేషన్ ని మాకు షేర్ చెయ్యి అంటాడు. అప్పుడే స్టీవెన్ తను ఉన్న లొకేషన్ ని చెప్పడం కోసం తన పక్కన పడిపోయి ఉన్న ఫ్లేయర్ గన్ ని తీసుకోవడానికి ట్రై చేస్తాడు. అలా తను ఆ ఫ్లేయర్ గన్ ని ఫైర్ చేయబోతూ ఉన్నప్పుడే సడన్ గా సయ్యద్ కి సంబంధించిన టెర్రరిస్టులు వచ్చి తనని షూట్ చేస్తూ ఉంటారు. అలా వాళ్ళు నాన్ స్టాప్ గా షూట్ చేయడం వల్ల స్టీవెన్ కి దగ్గరలో ఉన్న ఒక ల్యాండ్ మైన్ బ్లాస్ట్ అవుతుంది. ఈ బ్లాస్ట్ అవ్వడం వల్ల స్టీవెన్ చేతిలో ఉన్న ఫ్లేయర్ గన్ను దూరంగా వెళ్లి పడిపోతుంది. అప్పుడే స్టీవెన్ మళ్ళీ తన దగ్గర ఉన్న గన్ను తీసి ఆ టెర్రరిస్టులని షూట్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ ఇప్పుడు తను చాలా వీక్ గా ఉండటం వల్ల సరిగ్గా గురి కూడా పెట్టలేకపోతాడు. అప్పుడే మళ్ళీ తన గర్ల్ ఫ్రెండ్ గుర్తుకు వస్తుంది. అలా తన గర్ల్ ఫ్రెండ్ గుర్తుకు రాగానే తనకి జీవితం పైన నమ్మకం వస్తుంది. వెంటనే గన్ తో తన చుట్టూ షూట్ చేస్తాడు. దాని వల్ల తన ముందు ఉన్న ఒక ల్యాండ్ మైన్ పెద్దగా బ్లాస్ట్ అవుతుంది. ఆ బ్లాస్ట్ వల్ల ఆ టెర్రరిస్టులకి స్టీవెన్ కి మధ్య పెద్దగా స్మోక్ ఏర్పడుతుంది. ఇదే టైం ని అడ్వాంటేజ్ గా తీసుకొని స్టీవెన్ తన స్నైపర్ రైఫిల్ తో ఆ ఇద్దరు టెర్రరిస్టులని షూట్ చేసి చంపేస్తాడు. ఇప్పుడు ఎలాగోలా తన ప్రాణాలతోటైతే తప్పించుకున్నాడు. కానీ ఇంకా ఫ్లేర్ గన్ తనకి దూరంగా పడిపోయి ఉంటుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉన్నప్పుడే బార్బర్ చెప్పిన ఐడియా గుర్తుకు వస్తుంది స్టీవెన్ కి. తను టిన్ డబ్బాల సహాయంతో ఈ ల్యాండ్ మైన్స్ ని రిప్లేస్ చేస్తున్నానని చెప్పి ఉంటాడు. అది గుర్తుకు రాగానే స్టీవెన్ ఏదైతే అది అయింది, చస్తే చస్తాను బతుకుతే బతుకుతానని తన కాల్ని ముందుకు పెడతాడు. కానీ షాకింగ్ విషయం ఏంటంటే తను అడుగు పెట్టిన ల్యాండ్ మైన్ బ్లాస్ట్ అయి ఉండదు. అప్పుడే స్టీవెన్ షాక్ తో ఆ ల్యాండ్ మైన్ ఉన్న ప్లేస్ ని చూస్తే అక్కడ ఒక ఖాళీ టిన్ ఉంటుంది. అప్పుడే స్టీవెన్ ఆ టిన్ ని బయటికి తీసి దాన్ని ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక సోల్జర్ బొమ్మ ఉంటుంది. అలా ఆ బొమ్మని చూడగానే స్టీవెన్ కి మొత్తం గుర్తుకు వస్తుంది. ఈ టిన్ ని ల్యాండ్ మైన్ తో రిప్లేస్ చేసింది బార్బర్ కూతురే అని. అలా 50 గంటల తర్వాత తను ప్రాణాలతో బయటపడినందుకు స్టీవెన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలా మనస్ఫూర్తిగా తను ప్రాణాలతో ఉన్నానని ఫీల్ అయిన తర్వాత మళ్ళీ ఆ ఫ్లేయర్ గన్ ని తీసుకొని ఫైర్ చేస్తాడు. ఇక నడవడానికి కూడా తనలో ఓపిక లేకపోవడం వల్ల అక్కడే కింద పడిపోతాడు. అలా కొంతసేపటికి రెస్క్యూ టీం అక్కడికి వచ్చి తనని ప్రాణాలతో తీసుకొని వెళ్లిపోతారు. తర్వాత లాస్ట్ లో స్టీవెన్ ని తీసుకువెళ్ళడానికి తన గర్ల్ ఫ్రెండ్ వస్తుంది. అప్పుడే స్టీవెన్ తన మోకాలిపై కూర్చొని తన గర్ల్ ఫ్రెండ్ కి ప్రపోజ్ చేసి తనతో అంటాడు, ఇంకా జీవితంలో ఎప్పుడు నిన్ను వదిలేసి వెళ్ళను అని. అలా ఈ మూవీ ముగుస్తుంది. ఒకవేళ మీరు కూడా స్టీవెన్ లాగే ఎడారిలో ఎవ్వరి లేని ప్లేస్ లో ఇరుక్కుపోతే మీ ఆలోచనలు ఎలా ఉంటాయి అనేది కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఎక్స్ప్లెయిన్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.